హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు మరి సిలువలో పలికినటువంటి రెండవ మాటను మనందరము ధ్యానించుకుందాం. లూకా సువార్త 23 అధ్యాయం 43 వచనం మనం చదవగలిగితే, అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అనెను. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎవరితోటి ఈ మాట చెప్తున్నాడు ప్రియులరా? మరి ఆయనతో కూడా ఇద్దరు బందిపోటు దొంగలను మరి ఆయనతో కూడా సిలువేయబడరు. ఆయన పక్కన ఇద్దరు మరి ఉండటం మనం గమనించగలుగుతున్నాము. కుడి ప్రక్కన ఒక వ్యక్తి, ఎడమ ప్రక్కన ఒక వ్యక్తి. మరి ఆ వ్యక్తితోటి మరి రెండో ఆయన ఏంటంటే మరి ఆ దొంగతోటి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పటం మనము చూడగలుగుతున్నాము. రోమా సామ్రాజ్యంలో బందిపోటుల్ని మరి నరహత్యలు చేసిన వారిని, అల్లర్లు చేసిన వారిని, ప్రతి ఒక్కరిని మరి సిలువలో వేయటం అనేది వాళ్ళ యొక్క సాంప్రదాయం. మరి భారతదేశంలో మరి మరి ఎవరైతే తప్పు చేస్తారో, నరహత్య చేస్తారో వాళ్ళందరికీ మరి ఉరిశిక్ష లాగానే మరి వాళ్ళకి కూడా అక్కడ సిలువ వేయటం అనేది జరుగుతున్నది. మరి యేసుక్రీస్తు ప్రభు వారితో మరి ఇద్దరు ఉన్నప్పుడు ఒక వ్యక్తి మరి ఏం మాట్లాడుచున్నాడు అంటే, అయితే వేరేలాంటి దిగిపోయిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు మమ్మల్ని కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షణా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పెను. ఆయన్ను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమనెను. మరి ఇద్దరు దొంగలు సిలువ ముందల ఇద్దరు దూషించిన వారే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఇద్దరు దూషించిన వారే. కానీ రెండో వ్యక్తికి మరి మారు మనసు అనేది వచ్చినది. ఎప్పుడు వచ్చినదయ్యా అంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు వెరుగురు గనక వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి మాట మరి చెప్పటం జరిగింది. అది విన్న ఈ రెండవ దొంగ నిజమైన లోకరక్షకుడు ఈయనే అని తెలుసుకోగలిగినాడు. మరి ప్రియులరా, మనము ఆ దొంగకు కలిగినట్టు మూడు మరి మనం గమనించగలుగుతాము. ఒకటి, ఆయన దేవుణ్ణి కనుగొన్నాడు. రెండు, అతను మారు మనసు పొందగలిగినాడు. మూడు, ఆయన పశ్చాత్తాపడ్డాడు. మరి ఆ విషయంను బట్టి దేవుడు ఏమని చెబుతున్నాడు? అందుకైనా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పుచున్నాను అనెను. పరదేశం ఎక్కడ ఉన్నది? పరదేశంలో ఎవరుంటారు? పరదేశం అంటే ఏంటి అని మనము ధ్యానించగలిగితే, పరదేశుని సరగుడ అని పిలువబడుతుంది అనమాట. మరి పరదేశంలో మరి దేవుడు ఎందుకు వెళ్ళాడు అనేది మనము ధ్యానించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం మనం చూడగలుగుతాము. ఆరోహణమైనగా చాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు మరి సిలువలో మరి మరణించిన తర్వాత పరదేశకు వెళ్తానని చెప్పినాడు దొంగతోటి. మరి పరదేశం ఎక్కడ ఉన్నది అంటే, భూమి యొక్క క్రింది భాగంలో ఆయన ఆరోహణమయ్యి భూమి యొక్క క్రింది భాగమునకు వెళ్ళెను. మరి పరదేశం అంటే ఏంటి? పరదేశం అంటే నీతిమంతుల యొక్క మరణాంతరము వాళ్ళ యొక్క ఆత్మలు నివసించు విశ్రాంతి స్థలము. నీతిమంతులు విశ్రాంతి తీసుకునే స్థలము. అది మిశ్రమ స్థలము కాదు, శ్రమ పెట్టే స్థలము కాదు, శిక్ష స్థలము కాదు. కాబట్టి ప్రియులారా, మనమందరం గమనించగలిగినది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పరదేశంలోకి వెళుతానని అనే వాక్యము చెప్పబడింది అనమాట. మరి పరదేశంలో మరి ఎవరున్నారు అని మనం గమనించగలిగితే, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించి మరణించిన తర్వాత పుట్టిన వాళ్ళు మనమందరమే. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించక ముందల అనేకులు, అంటే నీతిమంతులు, అనేకులు పరిశుద్ధులు మరి ఈ లోకానికి లోక రక్షకుడు వస్తాడు. ఆయన మరి సిలువలో మరి వేలాడదీస్తాడు, మన యొక్క పాపములను కడుగుతాడు అని విశ్వసించి మరణించినటువంటి ఒక ఆత్మలు అక్కడ విశ్రాంతి స్థలంలో ఉంటాయి అన్నమాట. 1 పేతురు 3వ అధ్యాయము 19-20 మనం చదవగలిగితే, దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా పనిపెట్టుచుండగా పూర్వము నోవాహు దినములలో
ఓడ సిద్ధపరచుండగా అవేదులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వాళ్ళకి ప్రకటించును. అలాగే 4వ అధ్యాయము, 1 పేతురు 4వ అధ్యాయము 6వ వచనం మనం చదవగలిగితే, మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందునట్లును, ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి దీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అంటే యేసుక్రీస్తు ప్రభువు జన్మించక ముందులా మరి అనేకటువంటి నీతిమంతులు మరి వాళ్ళంతా ఒక పరదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నారనమాట. మరి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా కాకుండా ఆత్మస్వరూపిగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి మరి ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు అనమాట. సువార్త ప్రకటిస్తున్నాడు అంటే వాళ్ళు నేనే లోక రక్షకుడిని, సిలువు పైన నేను రక్తము చిందించి మీ పాపములను కడిగివేయబడుచున్నాను అని చెప్పినప్పుడు ఆయనతో కూడా దొంగ కూడా తీసుకుని పోయారు కదండి. ఆయన ఏమంటున్నాడు అంటే దొంగ కూడా, అవును ఈయన లోక రక్షకుడు, ఈయనే మనల్ని రక్షించినని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్క నీతిమంతులు అంటే అబ్రహాం మొదలుకొని నోవాహు వరకు ప్రతి ఒక్కరు మరి ప్రవక్తలేమి, రాజులేమి, ప్రతి ఒక్కరు అక్కడ ఆత్మతో మరి ఉన్నప్పుడు వాళ్ళు అంగీకరించి ఈయనే లోకరక్షకుడని అంగీకరించిన తర్వాత మరి ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి ఏం చేయబడుతున్నారంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చదవగలిగితే, అందుచేత ఆరోహమైనప్పుడు శరగా పట్టుకుని పోయి మనుషులకు, హల్లెలూయా, శరణుగా పట్టుకొని అంటే పరదేశుగా పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంట? పరలోకానికి వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు దొంగకి ఏం చెప్పాడు? నీవు నాతో కూడా పరదేశకు వచ్చుదు అని చెప్పిండు, కానీ పరలోకానికి వస్తానని చెప్పలేదు. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మలు ఆయన్ని అంగీకరించగలిగినందో అప్పుడు శరణుగా పట్టుకొని అంటే పరదేశాన్ని పట్టుకొని దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం మనం చూస్తున్నాం అనమాట. మరి మనకైతే పరలోక రాజ్యము అనేది యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత వచ్చింది, కానీ వాళ్ళకి మాత్రం పరదేశం అనేది ఉంది అనమాట. ఇప్పుడైతే భూమి కింద పరదేశం అనేది లేదు. మరి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మరి మనం 60 సంవత్సరాలు బతకొచ్చు, 70 సంవత్సరాలు బతకొచ్చు, లేదంటే 80 సంవత్సరాలు బతకొచ్చు. మరి దేవునికి మనం ఇష్టలుగా బ్రతుకుతున్నామా? ఆ దొంగ వల్ల మనము పశ్చాత్తాపడుతున్నామా? మనం మరి మారు మనసు పొందగలుగుతున్నామా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన దేవుడు మరి మనల్ని ప్రేమించగలుగుతున్నామా? అంటే మనం అందరము పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిందే ఉంది. మరి పరలోక రాజ్యము అంత విలువైనది, మరి నరకము అంత ప్రమాదకరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి పరలోకానికి వెళ్ళాలని, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రాజ్యం చూడాలని ఆశిస్తూ ఈ చిన్న మరి మాటను నేను రెండవ మాట ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.